తెలంగాణ శాసనసభలో ధరణిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. భూముల సమస్యను పరిష్కరించడానికి గత ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి అధికార పార్టీ ఘాటు కౌంటర్ ఇచ్చింది. ప్రజల భూములు కొట్టేయడానికి గత ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చిందని, వారికి అవసరమైన సాఫ్ట్వేర్ కంపెనీకి ధరణి నిర్వహణను అప్పగించారని ఆరోపించారు. ఇవాళ ధరణి అనేదేదో పేరు బాలేదని చెప్పేసి భూమాతని పేరు పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఆ ధరణి పేరు పెట్టుకోవడానికి కూడా అక్కడున్న 50 మందిని అడిగి మళ్ళీ రెండోసారి రివ్యూ వచ్చినప్పుడు కూడా భూమాత పెడదామా, భూతల్లి పెడదామా, భూదేవి పెడదామా, ధరణి పెడదామా అని చెప్పి ఒక 10-15 పేర్లు ఫ్లోట్ అయితే అనేక మంది ఒక అభిప్రాయంతో తీసుకున్నారు. ఆయన 4 గోడల్లో ఉండి నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. ధరణి అంటే భూమాతనే. సరే, వారికి ధరణి అనగానే కేసీఆర్ గారు అందులో అవపడుతుంది కాబట్టి భూమాత అని చెప్పేసి దాన్ని మళ్ళా అదొక పేరు పెడదాం అనుకుంటున్నారు. అది కూడా వారి విజ్ఞతగా నేను వదిలిపెడతా ఉన్నా. ఉన్నదాన్ని మార్చడానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు. మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరణి పోర్టల్తో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష. తమరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా. నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆడ ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి, కూర్చున్నమాట వాస్తవం. ఒక 6 గంటలు 10 గంటలు 12 గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే 12 గంటలు కూర్చుంటే 11 గంటల 30 నిమిషాలు వారు మాట్లాడతారా, మనం మాట్లాడేవాళ్ళమా? చెప్పండి మీరు. పొలుగులో రండి, కాసిందేవుపేట దగ్గర చూపిస్తా. ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతో మంది భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి, లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు, అమ్ముకున్నారు. పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళీ వస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపెట్టలేదు సార్. వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే